వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాజధానిగా పార్లమెంటులో బిల్లును ఆమోదం పొందిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ పొడుగుపాడు కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ. ప్రేమ వ్యవహారం కారణంగా యువకుడిని హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని చట్టబద్ధత కల్పించే కీలక బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. నాగమాంబపురం అగ్రహారంలో ఆలయానికి సంబంధించిన బొడ్డు రాళ్ల స్థాపనపై వివాదం. తిరుపతి జిల్లా కాట్రాపల్లి గ్రామం నందు శ్రీరాముని ఉత్సవం ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రముఖ శ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన వేడుకలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన పొదలకూరు మండలం తోకంచి గ్రామానికి సంబంధించిన ముత్తంగి వెంకటేశ్వర్ల కుటుంబం. ఎంపీ విపిఆర్ జన్మదినం సందర్భంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న డాక్టర్ అర్జున్ రెడ్డి. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నవ్యాంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని పార్లమెంటు ఉభయ సభలు గుర్తించడంపై గురజాల నియోజకవర్గంలో ఆనందం వెల్లివిరిసింది. పిడుగురాళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యనపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళా నాయకులు రంగవల్లులు వేసి తమ మద్దతు తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం ఫలించిందని, ఇది చారిత్రాత్మక విజయమని యనపతినేని స్పష్టం చేశారు. అమరావతి ఇక శాశ్వత రాజధాని, మార్చలేని చట్టబద్ధ హోదా అంటూ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇక రాజధాని రావటం ఈ జిల్లాలో, సో అందుకనే పెట్టుబడులు వస్తాయి, మన దగ్గర పరిశ్రమలు ఇంకా వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తుల విలువ పెరుగుద్ది. రాజధాని ఇంకా కంప్లీట్ అయ్యే కొద్దిగా మన నియోజకవర్గంలో కూడా ఆస్తుల విలువలు పెరుగుతాయి. ఇళ్ళ విలువలు కానీ, పొలాల విలువలు కానీ, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఇది మనకు సంబంధించిన అంశం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజధాని వ్యతిరేకించడానికి వాళ్ళెవరిది? ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం రాజధాని. ఇది అందరం కూడా గుర్తుపెట్టుకోండి. దానికి మీరు గుర్తుగా ఈరోజు నేనైతే ఇది నాకు ఊహించలేదు. నాకు చూశాను నాకు ఫోటోలు పెట్టేది. ఇది చాలా మంచి, నాకు తెలిసేది ఈరోజు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఇలాగా చేసి ఉండరని చెప్పి అనుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే మహిళలు ఈ పోరాటంలో నలిగిపోయారు, అవమానపడ్డారు. అదే మహిళల గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం నిలబెట్టింది. దానికి గుర్తుగా ఇది ఈరోజు ఇలా రంగవల్లులతోని అమరావతి చిత్రపట. మార్కాపురం పట్టణ నడిబోటున ఉన్న గాంధీ మున్సిపల్ పార్క్ అపరిశుభ్రతపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ ఆధ్వర్యంలో
నాయకులు పార్కును పరిశీలించి చెత్తా చెదారం, మద్యం బాటిళ్లు, మలినాలతో పార్కు దయనీయ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాలు ఉన్న దేశంలో గాంధీ పేరుతో ఉన్న పార్కు ఈ పరిస్థితిలో ఉండటం దురదృష్టకరం అంటూ పేర్కొంటూ మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇమ్రాన్, షేక్ అబ్దుల్లా, షేక్ కాసిం వలీ, షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. పని చేస్తున్నామయ్యా, తప్పే ముందు మనము తలకు మంది సాయం చేస్తాం, మేము కూడా సాయం చేస్తాం. ఆలోచిస్తే అది రాకుండా ఇంతగానే ఉంటుంది. అదే అబ్బాయి వంటల్లో చేస్తున్నారని చూడండి. పని చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని గాంధీ మున్సిపల్ పార్కులో మేము వచ్చి ఇక్కడ సందర్శించడం జరిగింది. ఈరోజు మీరు వచ్చి పార్కులో చూస్తే ఎలా ఉందంటే అసలు చూడడానికి కూడా అంటే మనసు అయితే అనిపించదు. ఎందుకోసం అంటే ఇక్కడ చెత్తా చెదారంగా ఎలా ఉందంటే ఏదో దాదాపు ఒక 2 నెలల నుంచి 20 రోజుల నుంచి చెత్త కుప్పలాగా, డస్ట్బిన్ లాగా అయితే ఇది మారింది. ఎందుకోసం అంటే ఇక్కడ చాయ్ తాగి వేసినటువంటి ఈ గ్లాసులు కానివ్వండి, మరియు వేరే వాళ్ళు యూజ్ చేసినటువంటి కుప్పలు తెప్పలుగా బట్టలు వేయడం, అదేవిధంగా ఈ మందు బాబులు అయితే తాగి పారేసినటువంటి బీర్ బాటిళ్ళు, అదేవిధంగా మామూలుగా ఈ మందు బాటిళ్ళు, తర్వాత ఈ ఒక వైపు ఓపెన్ ఉండడం వల్ల ఇక్కడికైతే పశువులు కూడా వచ్చి ఇక్కడ మల విసర్జన చేసినటువంటి చాలా చూడటానికైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా మన మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు, మన మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద అయితే తప్పకుండా స్పందించి ఈ పార్కును అయితే శుభ్రపరచాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే మన మార్కాపురం నడిబొడ్డులో ఉన్నటువంటి గాంధీ పార్కుకు సంబంధించినటువంటి మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఏదో మన గాంధీ జయంతి ఆ సమయంలో వచ్చి మన మహాత్మా గాంధీ గారికి పూలలు మాలలు వేసి వెళ్ళిన తర్వాత అంటే దీని పరిశుభ్రం గురించి పట్టించుకోరా అని ఈ సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు మీరు తప్పకుండా ఇక్కడ మున్సిపల్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు ఇక్కడ నియమించి ఎల్లప్పుడూ ఈ పార్కును మెయింటెనెన్స్ చేసే విధంగా చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరియు ఇక్కడ ఏదో ఓపెన్ చేశారు, ఇక్కడ మెయింటెనెన్స్కు సంబంధించి వ్యక్తులకైతే తప్పకుండా మీరైతే నియమించాలి. ఎందుకోసం అంటే చూడండి, చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి గ్రామ ప్రజలు ఇక్కడ వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు. అదేవిధంగా ఈ విధంగా చెత్తా చెదారంగా ఉంటే ఎలా కూర్చుంటారు? మన భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వచ్ఛ భారత్ అభియాన్ అంటున్నారు. మన మార్కాపురం జిల్లాలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఇదేనా మీ గాంధీ పార్కులో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మీకు స్వచ్ఛ భారత్ లాగానే కనబడుతుందని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మన మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ గాంధీ పార్కుకు సంబంధించి అయితే మీరు తప్పకుండా చర్యలు తీసుకొని దీనికి మెయింటెనెన్స్ చేయవలసిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.